ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా బాసర్లోని జిఎస్ గార్డెన్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాకు చేరుకున్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ ఘన స్వాగతం పలికారు. రైతు భరోసాను ప్రభుత్వం తప్పక అందిస్తుందని, ప్రతిపక్ష పార్టీలు కావాలని రైతు భరోసాపై దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతులు నమ్మొద్దన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ట ప్రచారాన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, వరి రైతులకు అందిస్తున్న 500 రూపాయల బోనస్, 200 యూనిట్ల కరెంటు మాఫీ, ఉచిత బస్ పథకాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లాలోని దిల్వాల్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించిందని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ఉసుగొల్పుతున్నారన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. 25 రోజులలో 18,000 కోట్లు రైతులకు అందజేసినాం. మరి మొన్న కూడా ఇంకొక 2,500 కోట్లు, దాదాపు 21,000 కోట్లతో 23 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. అయినా కూడా బీజేపీ వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటారు, అరే మీదే కేంద్ర ప్రభుత్వం, వేరే రాష్ట్రాలకు, మహారాష్ట్రకు, మరి గుజరాత్కు, రాజస్థాన్కు, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో 1000 కోట్ల వరద పోతుంది పైసలు, మరి ఇంకెందుకు ఇయ్యరు? కాబట్టి మన సీఎం గారు అనేక సార్లు మరి ప్రధానమంత్రిని, శాఖల మంత్రులను కలుస్తున్నారు, ఇవ్వాలి కదా. అక్కడ అడగండి, మనం 11 నెలల్లోపు 25 రోజులలో 18,000 కోట్లు రైతులకు అందజేసినాం. మరి మొన్న కూడా ఇంకొక 2,500 కోట్లు, దాదాపు 21,000 కోట్లతో 23 లక్షల మందికి. పల్నాడు జిల్లా